నమస్తే సార్. యా నిన్న వరకు చూసాం కదా, పరదాలు మాటున ప్రజలకు కనిపించకుండా పార్టీలు ఎక్కడికక్కడ శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ ఉండేది. ఈ రోజున ఒక్కసారిగా అధికారం కోల్పోయిన వెంటనే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితితో దుస్థితితో వాటెవర్ ఏదైనా కావచ్చు. సైమల్టేనియస్గా యాదృచ్ఛికమో ఏంటో కానీ ఒక పక్క మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి Y+ సెక్యూరిటీ జస్ట్ ల్యాండెడ్ విజయవాడలో. ఆయన సీఎం కార్యాలయానికి కూడా చేరుకున్నారు కదా Y+ సెక్యూరిటీలో. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇచ్చారు. ఆ వెహికల్లో ఆయన విజయవాడ చేరుకుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటూ పరిస్థితి. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించి ఉండరేమో ఇటువంటి దుస్థితి వస్తుంది అని చెప్పి. ఏమంటారు అరుణ్ గారు? సార్, వెనకాలకి ఒక సామెత ఉంది, చెరపకుర చెడేవు అని, నీవి నేర్పిన విద్య నేరజాక్ష అని ఉంటాయి సహజంగా. ఈయన గతంలో ఎలాంటి దాడులైతే ప్రతిపక్షాల మీద తెగబడ్డాడో ఇవాళ అదే ఇన్సెక్యూరిటీ, అంటే మళ్ళీ తిరిగి అధికార పక్షంలోకి వచ్చిన వాళ్ళు తిరిగి అతని మీద దాడి చేస్తారేమన్న భయంతో నిరంతరం కుమిలిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. దానికి తార్కాణమే ఇవాళ ప్రైవేట్ సెక్యూరిటీని ఆ స్థాయిలో పెంచుకోవడం. పేదలు పెత్తందారులను ఒక అబద్ధపు కల్పన చేసి పేదల మధ్యలోకి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ప్యాలెస్ విస్తరణలో భాగంగా అధికారంలోకి రాగానే పేదలందరినీ తరిమేశాడు, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఒక దివ్యశ్రీ అనే అమ్మాయి వాలంటీర్ తనను క్వశ్చన్ చేస్తే వాళ్ళ అన్నం చంపేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అట్లాగే ఆ పేదవాడు ఎప్పుడు ఈ పెత్తందారుడు ఇంటి వైపు చూడకూడదని చెప్పేసి అసలు ఏకంగా హైవేనే బ్లాక్ చేయించేసి రోడ్డుని మూయించేసి ఆ దారిలో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్ యూజ్ చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించాడు. ఇవాళ అతను కేవలం కర్మ ఎవరిని వదలదు అన్నట్లుగా 5 ఏళ్ల తర్వాత అతని పెత్తందారి విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు, పేద ప్రజలు అతన్ని వాళ్ళ గద్దె దించితే ఇవాళ అతను కేవలం పులివెందులకు ఎమ్మెల్యే. జనరల్ గా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సింది 2 సెక్యూరిటీని. ఆ 2 సెక్యూరిటీని అతనికి ఇచ్చారు. అయినప్పటికీ కూడా నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అని చెప్పేసి పెద్ద పెద్ద ఇనుప గ్రిల్స్ మధ్యలో ఒక్కడే మానసికంగా కుంగిపోతూ ప్రజల సమస్యలు తెలియకుండా, ప్రజల మొహం చూడకుండా ఇన్నాళ్ళు ఆ ప్యాలెస్ మధ్యలో ఉన్న వ్యక్తి ఇవాళ భయంతో నిరంతరం కుమిలిపోతూ ఎవరో ఏదో చేస్తారని పక్క పార్టీల మీద నిందలు వేస్తే వాళ్ళ Z+ సెక్యూరిటీ స్థాయిలో పెద్ద ప్రైవేట్ సైన్యాన్ని పెంచుకున్నాడు. ఆయన్ని ఎవరు ఏం చేస్తారు ఈ రాష్ట్రంలో నాకు అర్థం కాని విషయం. ఎందుకు అసలు ఎవరు అతను కేవలం పులివెందులకు ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలు ఎంతమంది 170 చిల్లర మందిలో ఎమ్మెల్యేలు ఎట్లాగో ఆయన కూడా ఒకడు. ఆయన ఎవరు ఏం చేస్తారు ఈ రాష్ట్రం? ఆయన కనీసం ఎమ్మెల్యే 1+1 2+2 ఉంటది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కాస్త ఎక్కువ ఉండొచ్చు. కానీ రీసెంట్ గా తాజా మాజీల మీద మీరో లేకపోతే మీరు ఇన్ ద సెన్స్ మీ పార్టీ నాయకులు కార్యకర్తలో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే వాళ్ళ ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన దాష్టికాలు తట్టుకోలేక భరించి ఒక్కసారిగా అవకాశం వచ్చింది కాబట్టి విరుచుకుపడ్డారు. వాటెవర్. కొడాలి నాని గుడివాడలో చూసాం మనం. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి మీద దాడి చేయడం, విడతల రజని గుంటూరులో వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం, ఇటువంటి అన్నీ కూడా అంటే ఒక్కసారిగా వాళ్ళకి ఏమంటారు దాన్ని 5 ఏళ్ళు భరించి ఇప్పుడు దాడి చేస్తున్నారు. ఏమనుకోవాలి? అండ్ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఓకే. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి పార్టీలు కాకపోతే ఎవరు చెప్పండి? వీళ్ళ మీద దాడులు చేసింది క్లియర్ గా వీళ్ళ అధికార దాహానికి బలైపోయినటువంటి సామాన్యులు. స్థానికంగా వీళ్ళు ఎవరి వ్యాపారాలు అయితే దెబ్బతీశారో, ఎవరి స్థలాలు అయితే కబ్జాలు చేశారో, ఎవరి ఇళ్ల మీదకైతే వీళ్ళ రౌడీ మోకలను పంపించి దాడులు చేశారో ఆ రోజు అణచివేయబడ్డ సామాన్యులు ఇవాళ ఎదురు తిరిగారు. పిల్లిని బంధించి కొడితే పులైంది అన్నట్లుగా ఈ సామాన్యుడు, ఆంధ్ర రాష్ట్ర సామాన్యుని వీళ్ళ అధికారం అనే అహంకారం చేతిలో పెట్టుకుని హింసిస్తే ఇవాళ ఎన్డీఏ కూటమి యొక్క బలం చూసుకుని ఆ పులులై తిరగబడ్డ ఇవాళ గుంట నక్కల్ని తరిమి కొడతాయి తప్ప ఇందులో పార్టీల నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు కనుక గత 5 ఏళ్లుగా చూసినట్లయితే ఈ విషయం ఎప్పుడైనా సరే రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ. ఆ విషయం మనందరికీ తెలుసు. కేసులో కూడా వీళ్ళ వైపే చూయించాయి. అలాగే కోడి కత్తి చేయించుకుని జగన్మోహన్ రెడ్డి దానికి కూడా 4 వినిపిస్తుందా సార్? అయ్యా, ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఇప్పుడు కోడికత్తి అంశం అప్పట్లో ఆ సానుభూతి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగింది కాబట్టి. మరి ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు ముందు విజయవాడలో కూడా ఒక సీన్ జరిగింది అలాంటిది. ఒక రాడ్ వచ్చి ఎక్కడి నుంచో గులకరాడు
గులకరాయి 2 తలకాయి డ్రామా రన్ చేశాడు. కోడికత్తి సక్సెస్ అయిందని చెప్పేసి ఒక గులకరాయి 2 తలకాయి డ్రామా రన్ చేశాడు. బట్ కోడికత్తి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్, గులకరాయి మాత్రం అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్సే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఇంక ఏ పార్టీ వాళ్ళకి ఇట్లాంటి ప్లాన్స్ లేవు. అతను పెరిగిన విధానం, అతను రాజకీయం నేర్చుకున్న విధానం అంతా కూడా ఈ హత్యలు, దాడులు, ఈ కుట్రలు కుతంత్రాలతో జరిగింది. కాబట్టి అతనికి అలాంటి రాజకీయమే తెలుసు. అతను తప్ప ఇంకెవరు చేయలేరు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆయన ఇప్పుడు అదనంగా సెక్యూరిటీ నాకు కావాలనుకుంటే ఇన్సిడెంట్స్ చూయించాలి. ఏం ఇన్సిడెంట్స్ చూయిస్తారు? కోడికత్తి మీరే చేయించుకున్నారు, గులకరాయి మీరే వేయించుకున్నారు. మా అరెస్ట్ చేసిన అబ్బాయి కూడా పోలీసుల మీద ఒత్తిడి వస్తుంటే విపరీతంగా బయట నుంచి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఆ కుర్రాన్ని సామాన్యుని తీసుకెళ్లి బలి చేశారు పోలీసు వాళ్ళు, కేవలం జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి ఆ ఇష్యూ నుంచి. అంతే తప్ప ఆ గులకరాయికి సామాన్యుడికి సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ జనసేన లో జాయిన్ అయ్యాడు. ఆ పర్సన్ కూడా వచ్చి ఆ దండ వేసేటప్పుడు అది గీసుకోవటం అదంతా కూడా అతను లైవ్ లో ఉన్నాడు అక్కడ. అతను లైవ్ వ్యూవర్ ఎవరైతే ఉన్నాడో అతను జగన్మోహన్ రెడ్డి మనిషే. పాదయాత్ర అప్పుడు అతనితోనే ఉన్నాడు, కోడికత్తప్పుడు అతనితోనే ఉన్నాడు, నిన్న గులకరాయి అప్పుడు కూడా అతనితో ఉన్నాడు. ఆ వ్యక్తి ఆల్రెడీ మా పార్టీలోకి జాయిన్ అయ్యాడు. నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు స్టోరీ, అదంతా కంప్లీట్ గా మా వాళ్ళ స్క్రిప్టేనండి. పాపం పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక ఆ కుర్రాన్ని ఎవరన్నా బలి చేశారు. అతని మీద కేసులు తీయించే బాధ్యత కూడా ఇంక ఇప్పుడు పాపం పోగొట్టుకోవడానికి మేమే తీసుకోవాలి తప్పదు ఇంకా అన్నట్లుగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే నేను స్వయాన నా చెవులతో విన్నాను. ఇవన్నీ కూడా వైసీపీ డ్రామాలు ప్రజల్ని గొర్రెలను చేయడానికి ట్రై చేశారు. కానీ ప్రజలు మేము గొర్రెలం కాదు, మేము గమనిస్తున్నా, మాకు తెలివి ఉంది, మాకు విఘ్నత ఉంది, మా రాష్ట్రం గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఓటర్ గా మాకుంది అని చెప్పేసి 2024లో ఇంత భారీ స్థాయిలో వాళ్ళకి ఓటమి మాకు గెలుపు అందించారు. ఈ గెలుపు నిలబెట్టుకునే దిశగానే మేము ముందుకెళ్తాం తప్ప ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు సాధించే ఉద్దేశం మా ఎన్డీఏ కూటమికి అయితే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సాధారణ ఎమ్మెల్యే మీద దాడి చేసే ఉద్దేశం కూడా మా రాష్ట్రంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి లేదు. మిగతా 175 మంది ఎమ్మెల్యేలు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకంతే. ఒక సామాన్య పౌరుడికి విలువిచ్చే రాజ్యాంగం మనది. అట్లాంటప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా విలువిస్తాం మేము డెఫినెట్ గా. మీరు యథావిధిగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి, వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో లేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ గా మా రాష్ట్రంలో మా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో మీరు ఉండొచ్చు. మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉంది, మా గవర్నమెంట్. ఎవరికి హాని చెయ్యం. ఏదైనా శిక్షించాలి అనుకుంటే చట్టపరంగా వెళ్తాం తప్ప ఎవరు బాత్రూమ్ లో హత్యలు చేసే అలాంటి ప్లాన్లు ఏవి మేము చెయ్యం. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు మాత్రమే జగన్ పరిమితమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ ఆ తర్వాత అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజల్లోనే ఉంటామని చెప్పి ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేశారు. మొత్తం 3468 కిలోమీటర్లు. సో అప్పుడు ప్రజలతో మమేకమయ్యారు. ఒక సాధారణ ఎమ్మెల్యేలా అంటే ఆయనకున్న ప్రైవేట్ సైన్యంతో అక్కడక్కడ అంటే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికి మాత్రం వాడుకున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న, అంటే పార్టీలో ఉండలేక ఇబ్బంది పడుతున్న ఆ కొద్ది మందిని కూడా వారించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? 2019 ఎన్నికలకు ముందులా, అప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాదయాత్ర చేసినట్టుగా? ఎందుకంటే జనాలు ఒకసారి చూసేశారు కదా, ఒక్క ఛాన్స్ అని అప్పుడు అన్నారు. ఆల్రెడీ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ ఉంటుందా ఆయనకి? ఒకవేళ భవిష్యత్తులో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేయాలి అనుకుంటే ఆ తరహా పాదయాత్ర సామాన్యులను కలిసే ప్రసక్తి అయితే ఇప్పుడు లేదు. ఆయన ఇన్నాళ్ళు 5 ఏళ్లుగా సంపాదించుకున్న ఎక్కడ చేసినటువంటి దాడుల నుంచి, దాడులకి ప్రతి దాడులు జరుగుతాయేమో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలి అనే ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఇంకా ఎక్కువ కాలం ఆయన పార్టీ కూడా నడపలేడు. ప్రైవేట్ సెక్యూరిటీ అంతమంది సైన్యాన్ని పెట్టుకొని సామాన్యుల్లోకి ఎలా సార్ వస్తాడు ఒక నాయకుడు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో అసలు జనాల మొహాలు కూడా చూడకుండా పరదాల్లో తిరిగాడు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడేమో సెక్యూరిటీని పెట్టుకుని భారీ స్థాయిలో నేను పాదయాత్రకు వస్తానంటున్నాడు. ఏ సామాన్యుడిని సెక్యూరిటీ దగ్గరికి రానిచ్చిద్ది? సెక్యూరిటీ విననిచ్చిద్ది నిన్ను? అసలు నన్ను అడిగితే వైసీపీలో ఇంకా కొంతమంది ఎవరో 40% ఓట్లు వేశారు మొన్న, నాకు తెలిసినంత వరకు. వాళ్ళకు కూడా చెప్తున్నాం మేమైతే, ఎక్కువ కాలం ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి మీరు మోసపోవద్దు. ఇతర పార్టీని కూడా పరిస్థితి రానున్న రోజుల్లో ముందు కొనసాగింపుకు జరిగిద్ది కంపల్సరీగా. నాయకులందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తారు. నియంత ధోరణి అసలు ఎప్పుడు మేము హిస్టరీలో వినటమే తప్ప నియంత్రణలు ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో మేము క్లియర్ గా చూసాం. రోడ్లు ప్రజలు ఎవరు ఆయనకి ఎదురు పడకూడదని చెప్పి షాపులు మోయించడం ఏంటి? ఎప్పుడు చూసాను సార్ గతంలో? నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా
గత 5 ఏళ్ల కాలంలో. రైట్ అరుణ్ గారు, మీరు చెప్తున్నట్టుగా ఏదో సినిమాలో చూసినట్టు పైన ఫ్లైట్ వెళ్తుంటే, పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేసి షాపులు మూయించిన సందర్భాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే అక్కడ చెట్లను నరికేసిన విజువల్స్ మనం చూసాం, సందర్భాలు చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తూ ఉన్నారు అంటే కిలోమీటర్ల మేర పరదాలు కట్టేయడం, రో పార్టీలు జనాల్ని కాస్త దూరం చేసే చర్య. మరి జగన్మోహన్ రెడ్డి ఊహించారో లేదో, మరి ఇటువంటి వాటి వల్ల నియంతలా ట్రీట్ చేస్తారు, నియంత అనుకుంటారు ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ తరహా మ్యాండేట్ వస్తుందని ఆయన బహుశా ఊహించలేదేమో. ఇప్పుడు బాధపడుతూ ఉంటారు అంటే ఇటువంటి మ్యాండేట్ వచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఎవరి గురించి అయితే పథకాలు పెట్టాను పేదల కోసం అని చెప్పి చెప్పుకుంటున్నాడు, ఆ పేదల వాయిస్ ఎప్పుడు ఆయన వల్ల, ఈయన పెట్టిన పథకాల వల్ల ఆ పేదల, ఈ పథకాల వల్ల లేదంటే ఆయన పెంచుతున్నటువంటి పన్నుల భారాల వల్ల ఆ పేదల మొహంలో కలుగుతున్నట్టు బాధ ఎట్లా ఉందనేది ఆయన చూడాల. కంప్లీట్ గా 5 ఏళ్ల పాటు ఆయనకి సభ్య సమాజం ఒక ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డి బ్రతికాడు కాబట్టి ఆ ప్యాలెస్ల నీడలో, ఆ పరదాల మధ్యలో, ఆ చెట్లను కూల్చేసి ఆ శూన్యంలో బతికాడు కాబట్టి వాళ్ళ ఒక మానసిక వైకల్యం చెందిన వ్యక్తిలాగా ఇట్లాంటి ఘోర పరాభవం చూశాడు. ఎవరు ఎంతసేపటికి సలహాదారులు చుట్టూ ఉండేటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఈవెన్ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కలవలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది అంటే ఇంకా పార్టీ ఎలా గెలుస్తుంది, ఎలా నిలబడుతుంది సార్? నాకు అర్థం కాదు. అతనికి ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తాడు? రాష్ట్రంలో ఇంకొకసారి అవకాశం ఇచ్చిన 151 మంది మినిమం 50% కూడా కలవలేదు. బహుశా జగన్ది ఒక్కరిది తప్పు కాకపోవచ్చు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన ఆ రకంగా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆయన పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరినీ దూరం పెట్టి ఆ కోటరీని సృష్టించుకుంది అతనే కదా, ఎవరు తీసుకెళ్లి అక్కడ పెట్టలేదు. ఇది పార్టీ నిలబెట్టడంలో, గెలిపించడంలో ఉన్న మొహాలు ఏవి తర్వాత ఇతర అధికారులు కనిపించలా. కొత్త వాళ్ళంతా వచ్చారు, చుట్టాలంతా, సాటునున్న వాళ్ళంతా వచ్చి వాళ్ళ రైట్. ఫైనల్గా రీసెంట్గా నేను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్న ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీలోకి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, ఎమ్మెల్యేలు. నిజంగా అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా పార్టీలో? ఉన్నదే 11 మంది సార్, మళ్ళీ చాలా మంది ఏంటి సార్? చాలా మంది అంటే ఉన్న 11 మందిలో జగన్మోహన్ రెడ్డి మందిలో 6 టచ్ లో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ టీం ని కాపాడుకున్నాడు, క్రికెట్ టీం లో నుంచి 6 వెళ్ళిపోతున్నారు. ఇంకా అటు ఇటు కూర్చొని అష్టాచమ్మ ఆడుకోవడానికి 5 ఉన్నారు సార్. 5లో చివరాఖరికి మిగిలేది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్ర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా 3 త్రిమూర్తుల్లాగా ముచ్చటగా మిగులుకొని రాష్ట్రం నలుమూలలా వీళ్ళు 3 ఎలా పంచుకున్నారు ఇంతకు ముందు. కాతి ఓకే, టచ్లో ఉన్న మాట వాస్తవం కావచ్చు. ఎందుకంటే అధికారంలో లేని చోట ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ప్రయోజనం ఉండదని చెప్పి కొంతమంది ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. అండ్ నియోజకవర్గ ప్రయోజనాలు కూడా ముఖ్యం కదా. అండ్ నిజంగా అలా వస్తాను అంటే చేర్చుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందా అంటే? అది ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు వారు సమీక్షించి తీసుకోవాల్సిన నిర్ణయం సార్. అంటే అక్కడ ఆల్రెడీ మాకు స్థానికంగా క్యాడర్ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. వాళ్ళతో సమన్వయంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు జాయినింగ్స్ అనేవి తీసుకుంటారు. అయితే ఒకటి, మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే కళ్యాణ్ గారి మాట ప్రకారమే నడవాలి. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లాంటివి ఏమి ఇక్కడ మా దగ్గర చెల్లవు. మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం, మా పార్టీ నియమాల ప్రకారమే నడుచుకోవాలి. కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారమే ఏదైనా సరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడాలి మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ వచ్చి ఉంటే అది వేరేలా ఉండేది. ఇప్పుడు ఓటమి పాలు అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి మేబీ అంత గౌరవ మర్యాదలు అనేవి మా పార్టీ దృష్ట్యా దక్కినా సరే ప్రజల్లో దక్కకపోవచ్చని మేము అనుకుంటున్నామండి. రైట్ అండి. ఫైనల్గా ఒకటి అడుగుతాను. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసి చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడైపోయో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీకి అట్రాక్ట్ అయ్యో, లేకపోతే పార్టీలో జరుగుతున్న వ్యవహారం నచ్చకో, వాట్ ఎవర్, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. పితాని బాలకృష్ణ, రాజాబాబు, మాకినేడి శేషకుమారి, పోతిన వెంకట మహేష్, మనుక్రాంతరెడ్డి, ఇంకా చాలా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారట. అయ్యో కనీసం ఆ పార్టీలో ఉన్నట్టయితే కనీసం గౌరవం అయినా దక్కేది, కనీసం ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకో నామినేటెడ్ పోస్టో వచ్చేదో అని చెప్పి. అలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవుతూ ఉన్నారా పార్టీని, అధిష్టానాన్ని? కొంతవరకు ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి రావడానికి సంప్రదింపులు జరుపుకుంటున్నారు సార్. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సన్నిహితులు, స్నేహితుల ద్వారా ఆల్రెడీ
సార్ మరి ఆ విషయాన్ని ఎలా తీసుకుంటాడు అనేది తెలియదు. మిగతా వాళ్ళు సంపర్కం జరిపినప్పటికీ కూడా తీసుకోవడానికి సార్ సిద్ధంగా లేరు. ఎందుకంటే పార్టీలో టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో పార్టీ మారడంతో ఆగిపోయి ఉంటే బాగుండేది. Yes. కానీ అలా కాకుండా ఏ విలువలను అయితే జనసేన పార్టీలో కాపాడు మా పార్టీల నుంచి బయటికి వెళ్లి వైసీపీ కండువా వేసుకోగానే మరీ దిగజారిపోయారు సార్. ఆ దిగజారిపోయిన క్యారెక్టర్లను మళ్ళీ జనసేనలోకి వస్తే మిగతా క్యాడర్ ఆ నాయకత్వాన్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉండేది. కాబట్టి అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని పార్టీ నుంచి దూరంగానే పెడతారని మేము అనుకుంటున్నామండి. రైట్ అండి. ఫైనల్గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక కేస్ స్టడీ అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ అన్నమాట. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే ఎవరికైనా ఇక్కడి నుంచి ఇక్కడికి పడిపోతారు అనడానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం. ఆయన ఒక చూసి నేర్చుకోవాలి, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పి. వాస్తవమే కదా. నిజంగా స్థితప్రజ్ఞత అనేది ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇబ్బందులు పడి ఆయన ముఖ్యమంత్రి, అంత మ్యాండేట్తో ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కూడా ఎక్కడా అహంకారం కనిపించలే. దానికి తోడు నారా లోకేష్లో ఉన్న స్థితప్రజ్ఞత మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆ రోజు వేదిక మీద అంతమంది అతిరథ మహారథులు ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేసిన విధం, వద్దు వద్దు అంటూ ఉన్న కాళ్ళకు దండం పెట్టారు. సో ఏమంటారు? ఈ మాట ఫస్ట్ గా యూజ్ చేసింది నేనే సార్. రిజల్ట్స్ రోజే నా మధ్యాహ్నం కల్లా రౌండ్స్ తెలిసిపోతూ ఉండగానే నా దగ్గర మీడియా వచ్చింది. నేను చెప్పేశాను ఏంటంటే, ఇంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లా చదివే స్టూడెంట్స్ కి మాత్రమే ఒక సబ్జెక్ట్ గా ఉండిపోయాడు. ఇప్పటి నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా, మాలాంటి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి సబ్జెక్ట్ గా మారబోతున్నాడు. క్లియర్ గా ఇంత ఘోర పరాభవం ఎందుకు చెందాడు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తే ఇలా జరిగింది, పాలసీ మేకింగ్ లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి ఎవరితో సంప్రదింపులు జరపాలన్న కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున ఇతని ఈ ఓటమి అనేది మాకు ఒక హిస్టరీగా ఒక చదువుకో వాస్తవం. అలాగే ఇంకా ముందట ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే వాళ్ళు, పదవులు, వాళ్ళకి గవర్నమెంట్ రన్ చేస్తున్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక గుణపాఠం, ఇలా ఉండకూడదు అని చెప్పి తెలుసుకోవాల్సిన అంశం. మేము కూడా జగన్మోహన్ రెడ్డి ఏ అధికార మతంతో కొన్ని పనులు అయితే చేశాడు వాటిని మేము చేయకూడదు. అవి చేస్తే మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి పట్టించిన పరిస్థితి మా ప్రభుత్వానికి కూడా వస్తుంది. డెఫినెట్ గా ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజలే ప్రభువులు. ప్రభువు ఏదో ఒక రోజు 5 ఏళ్లకు ఒకసారి డెఫినెట్ గా మనల్ని శిక్షిస్తాడు అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి సార్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి భద్రత అంటే